ఏర్పాటులోని నమ్మకత్వంలోనికి రాలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించమని చేతిలో ప్రభు చేతిలో చేయవే, క్షమించమని అడుగు తండ్రి. నన్ను కూడా ఏర్పాటు చేసుకో ప్రభువా, నన్ను కూడా నడిపించండి ప్రభువా. ఈ కాపరి గొప్ప కాపరి, బలహీనమైన వాటికి బలమైన మేత పెట్టే కాపరి, గాయపడిన వాటికి కట్టుగట్టే కాపరి. ఈ కాపరికి చోటివ్వు, ఈ కాపరికి చోటివ్వు. ఆయన మందలోనికి రా, ఆయనతో కలిసి నడవడానికి సిద్ధపడు. ప్రార్థన ప్రార్థన హృదయపూర్వకముగా అందరము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. నేను పిలువబడిన వారిలో ఉన్నానా ప్రభా? ఏర్పరచబడిన వారిలో ఉన్నానా? నమ్మకమైన వారిలో నేనున్నానా ప్రభా? నాయనా, గొర్రె పిల్ల రక్తంలో నేను కడగబడిన వ్యక్తిని ఉన్నానా ప్రభు? నిన్ను నన్ను ఎందుకు పిలిచారు? గొర్రె పిల్లతో కలిసి సమాధానముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికి వెంబడించే మనసు మనకున్నదా ప్రియ? ఒకప్పుడు నేను ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నానయ్యా, ఒకప్పుడు నేను ఎంతో నమ్మకస్తురాలుగా ఉన్నానయ్యా. నమ్మకత్వం అంతా తెగిచేశాడా ప్రభా? నిన్ను పిలువబడ్డది కానీ, పిలువబడిన వారిగా ఉన్నాను కానీ, ఏర్పరచబడిన వారిగా ఉన్నాను కానీ, నేను నమ్మకస్తురాలుగా లేనయ్యా. అయినా నన్ను కరుణించమని ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి ప్రభా, నాలో పూత లేదయ్యా, నాలో పెంద లేదు నాయన. నాలో ఎక్కడ ఆత్మీయ ఫలములు నాయన నాలో ఫలించడం లేదు ప్రభు. ఫలించలేని వ్యక్తిగా ఉన్నానయ్యా. మీరైతే నాకు ప్రభా ఇల్లు పెట్టుకొని నాకు మంచి స్థితిగతులు ఉన్నదని, ఈ రాజ్యానికి మేము వారసులుగా ఉండాలని, వారిగా ఉండాలని మమ్మల్ని పట్టుకున్నారు ప్రభా. నమ్మకత్వం కోల్పోయాను ప్రభా, నన్ను క్షమించమని ప్రార్థించడం ప్రియ తల్లి. గొప్ప ప్రభా, నాకు జయము దయచేయి నాయనా. వారి సందర్భంలో నుండి విడిపించండి నాయనా. అపవాది నాలో గురిగులు తీసుకోవాలి ప్రభా. నాయనా, సిమను సాతాను అనేక మనం జన్మించాలని